యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి చంపడం అన్నది మహాపాపం. అందులో ఏంటంటే ప్రజలు మామూలుగా టూరిస్ట్కి వచ్చి ఏదో ఎంజాయ్ చేయడానికి వస్తే వాళ్ళని టార్గెట్ పెట్టుకున్న ఈ టెర్రరిస్టులు డైరెక్ట్గా వచ్చేసి నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా, నువ్వు ఐడి కార్డు చూపించి, నువ్వు ప్యాంట్ ఇప్పి చూపించి, ఇదన్నీ చూసిన తర్వాత మరి దారుణం ఏంటంటే ప్రైవేట్ పార్ట్లో షూట్ చేసి చంపేశారండి. ఆ వైఫ్ ముందే వాళ్ళు చంపడం అన్నది మహాఘోరం. అది అలాగా మొత్తం 27 మందిని చంపడం అన్నది మిలిటరీ వాళ్ళు కాదు, కమాండోస్ కాదు, ఆర్డినరీ పీపుల్. వాళ్ళు ఏదో టూరిస్టులు వచ్చి ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఇలా చంపేశారు. వాళ్ళు చేయడం చాలా ఘోరాది ఘోరం. అది మీ అంతా కూడా మొత్తం హోల్ వరల్డ్ కూడా ఖండిస్తుందండి. ఇందులో ఏంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకి టెర్రరిస్ట్ వాళ్ళని మోటివేట్ చేసుకునే ఉన్నారు. ఈ మోటివేట్ చేయడం వల్ల ఇప్పుడు ఇండో పాకిస్తాన్ వార్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మోడీ గారు కరెక్ట్గా చేస్తున్నారు. ఆ మోడీ గారు చేసిన పనికి వాళ్ళకి నీళ్లు తాగడానికి నీళ్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఏది కూడా ఉండదండి. మామూలు మనుషులు కూడా, ముస్లింలు అందరూ బ్యాడ్ కాదు, కొంతమంది టెర్రరిస్ట్ చేయడం వల్ల మొత్తం ముస్లిం కమ్యూనిటీకి కూడా ఇలాగ ప్రాబ్లం వచ్చేసింది. పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళని అలాగ ఎంటర్టైన్మెంట్ చేయడం అన్నది మొత్తం హోల్ వరల్డ్ అగెన్స్ట్గా ఉంది. ట్రంప్ కూడా దీనికోసం ఖండిస్తున్నారు. రష్యా ప్రెసిడెంట్ కూడా పుతిన్ అతను కూడా ఖండిస్తున్నారు. సో ఇదన్నీ కూడా మానవతంగా చూసుకోవాలండి. మనిషిని చంపడం అన్నది మహాపాపం.